హాయ్ అండి. సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పచ్చడి ఎలా చేయాలో పట్టి చూపిస్తాను, మీకు కూడా చూద్దురు కానీ. ఫస్ట్ అయితే కాయలన్నీ కడుక్కోవాలి. ఇవి కరెక్ట్గా 2 కేజీల కాయలండి. ఈ 2 కేజీల టమాటాలకి ఏ కొలతలతో అయితే పచ్చడి బాగా కుదురుతుందో నేను సేమ్ అదే కొలతలతో చెప్తాను. ఇవి నాటుకాయల వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ టమాటా పచ్చడికి కాయ ఎలా ఉండాలంటే ఇలా ఉంటే సరిపోద్దండి. మరీ పచ్చి వేసుకోకూడదు. కాకపోతే ఇంక ఇచ్చారు కదా అని చెప్పి వేసేస్తున్నాను. అన్ని కాయలు వేస్తే మళ్ళీ తక్కువే అవుతుంది కదా అని చెప్పి ఈ కాయలు కూడా వేసేస్తున్నాను. ఎగ్జాక్ట్గా అయితే ఈ కలర్ వస్తే చాలా బాగుంటుందండి. కాయ ఎలా ఉండాలంటే పట్టుకుంటే గట్టిగా ఉండాలి, మెత్తగా అయితే ఉండకూడదండి, పచ్చడి పాడైపోద్ది. ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇవి చేలో కాయల వల్ల మట్టి ఎక్కువగా ఉందండి. బయట మార్కెట్లో అయితే అంత మట్టిగా ఉండదు. కాయలు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి. అస్సలు తడి ఉండకూడదు. తుడిచిన తర్వాత 1 గంట సేపు అయితే గాలి కారిపోనివ్వాలి. అన్ని కాయలు ఇలా శుభ్రంగా తుడిచేసుకోవాలి, ఎక్కడ తడి ఉండకూడదు. టమాటాలు పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత కత్తిపీటతో అయితే 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. కోసుకున్న వాటిని పళ్ళెంలో అయినా సరే బేషన్లో అయినా సరే వేసుకుంటాం కదా, ఆ పళ్ళాన్ని కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలి, లేకపోతే ఎండలో అయినా పెట్టుకోవాలండి. ఈ టమాటాలని ముచ్చుకులు కూడా కోసేయాలండి. ఈ ముచ్చుకులు అనేవి కొయ్యకపోతే అక్కడ మనం ఎంత ఆరబెట్టినా లైట్గా వాటర్ ఉంటుందండి, చెమ్మ అన్నమాట. కోసేసుకుని మనం కట్ చేసుకోవాలి. పెద్ద సైజు కాయలు అయితే 6 పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఈ కాయల్ని తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళ ఇంటి దగ్గరే పండించుకున్నారంట. నాటుకాయల వల్లే చాలా రసం అయితే ఉంది. 2 కేజీల టమాటాలకు గాను నేను దీంతో అయితే కొలత చూపిస్తున్నానండి. 2 కేజీల టమాటాలకు గాను నేను 300 గ్రాములు ఉప్పు అయితే వేస్తున్నాను. ఇది ఒకటి 100 గ్రాములు ఉంటుంది. దీంతో 3 కొలతలు అయితే సరిపోద్ది. కొలతకి కరెక్ట్గా తల కొట్టి వేస్తున్నానండి. ఫుల్గా పైకి వచ్చినట్టు వేయట్లేదు. సరిగ్గా చూడండి. అంటే 1/2 కేజీ మీద కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కసివైపోద్దండి. తర్వాత మళ్ళీ కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేసింది అయితే మళ్ళీ తిరిగి రాదు. అందుకే ఫస్ట్లోనే కొంచెం సమానంగా వేసుకోవాలి. నాకు తెలిసి అయితే ఇది కరెక్ట్గా సరిపోద్దండి. చూసారు కదా, కరెక్ట్గా 3 వేసాను. ఇంకా అంతకు మించి అయితే అసలు ఎక్కువ వేసుకోవద్దండి. కళ్ళుప్పే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే మళ్ళీ మనకి ఉజ్జాయింపు అది తెలీదు. సాల్ట్ ఎక్కువ తక్కువ అవుతుంది, అందుకే కళ్ళుప్పే వేసుకోవాలి. బాగా పైకి కిందకి ఇలా కలిపేసుకోవాలండి. ఈ టమాటాలని గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసుకోవాలి. స్టీల్ డబ్బాల్లో కానీ అల్యూమినియం డబ్బాల్లో కానీ అస్సలు వేసుకోకూడదండి.
వాటిని తప్ప వేటిలోనే వేసుకోవచ్చండి. వాటిలో వేసుకుంటే తుప్పు పెట్టేసి పచ్చడి పాడైపోద్ది. దీన్ని 3 రోజులైతే ఇలా ఉంచేయాలండి. అంటే ఇవాళ పెట్టాను మొక్కల కోసం ఉప్పది పట్టించాం కదా, ఈరోజు నైటు రేపు నైటు ఉంచి 3వ రోజు ఎండలో పోసుకోవాలండి. ఈ డబ్బాని పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసుకున్న 3వ రోజు అండి. ఈ 2 రోజులు కూడా డైలీ ఒకసారి అయితే గరిటతో కలుపుకోవాలి. కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ టమాటాల్లోని రసం అనేది పూర్తిగా పిండేసుకుని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. జ్యూస్ ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. ఈ జ్యూస్ లేకపోతే పచ్చడి గట్టిగా ఉంటుందండి, అంత బాగోదు. ఇక్కడ కలుపుకునేటప్పుడు నూనె ఎక్కువ లాగేసి పచ్చడి అంతా నూనె వాసనలా ఉంటుంది. ఈ జ్యూస్ ఏం చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఈ రోజైతే ఎండలో వదిలేస్తానండి. ఇలాగే ఈ టమాటా రసాన్ని ఒక హాఫ్ డే అయినా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకుంటే టమాటాల్లో పచ్చి అనేది ఉంటుంది కదా, ఆ రసంలో కూడా ఉంటుందండి. అది అనేది పోద్దనమాట. ఆ పచ్చివాసన అనేది రాదు. ఇప్పుడు ఈ టమాటా రసంలోకి చింతపండు అండి, ఇది 200 గ్రాములు ఉంటుంది. దీని మీద పెంకు ఇంకా ఉట్లు అన్నీ తీసేసుకోవాలి. ఇందులో గింజలు కూడా లేకుండా అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఏవి లేకుండా ముందే క్లీన్ చేసుకుని చింతపండుని కూడా ఒక పొల ఎండలో పెట్టుకోవాలి. అంటే ఒక అరగంట సేపు సరిపోద్ది. ఎండలో పెట్టుకుని ఈ చింతపండుని ఈ టమాటా రసంలో వేసుకోవాలండి. ఈ టమాటా రసంలో వేసుకుని ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. 200 గ్రాములు అంటే ఉట్లు ఇంకా బెరడుతో కలిపండి. అవి 2 తీసేస్తే కొద్దిగా తగ్గుతుంది. 2 గంటల సేపు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇలా అయితే ఎండిపోయినట్టండి. ఇవి ఇరగట్లేదు, మెత్తగా ఉన్నాయి. మరీ ఇరిగిపోయేంతగా అయితే ఎండబెట్టక్కర్లేదు. ఇలా ఎండిపోతే సరిపోతాయండి. వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పడతాను. మెంతులు ఆవాలు పౌడర్ చేసుకోవాలండి. అందుకే ఫస్ట్ ఇవి వేపేస్తున్నాను. ఈ లోపల చల్లారుంటే 1½ స్పూన్ అయితే మెంతులు వేస్తున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ ఏమో ఆవాలు వేస్తున్నాను. మెంతులు వేగడానికి కొంచెం టైం పడుద్ది. ఆవాలు అయితే చాలా ఫాస్ట్గా వేగుతాయండి. ఇవి 2 కలిపి వేపుకోవాలి. ఇవి చిటపట్లాడితే వేగిపోయినట్టే. వీటిని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి చల్లారిన తర్వాత. ఈ గ్రైండర్ని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకోవాలండి. ఎక్కడ తడి ఉండకూడదు. దాంట్లో ఫస్ట్ ఈ టమాటా చింతపండు రసాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు 200 గ్రాములే వేస్తున్నానండి. పచ్చడి అంతా చింతపండు పచ్చడి తిన్నట్టే ఉంటుంది. టమాటా పచ్చడి అంటే టమాటా టేస్టే రావాలండి. అందుకనే 200 గ్రాములు అయితే సరిపోద్ది. ఇంకా అంతకు మించి ఎక్కువ వేసుకున్నా అంత బాగోదు. చింతపండు నానబెట్టాం కదండి, అందుకే ఫాస్ట్గానే నలుగుతుంది. ఈ నానబెట్టినా కూడా ఇంకా మూలలనే ఉంటుందండి. దాన్ని ఇలా తీసుకుని నలుపుకోవాలి. ఇది నలగడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి. ఈ లోపల ఇవి మిక్సీ పట్టుకోవాలి. సగం ఒకసారి మిక్సీ చేస్తాను. ఈ విధంగా అయితే సరిపోద్ది. ఇలా మనం మిక్సీలో వేసుకుని అప్పుడు గ్రైండర్లో వేసుకుంటే అండి పేస్ట్లా అయిపోద్ది అనమాట. ముక్కలు ముక్కలుగా ఉండదు. ముక్కలు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మార్కెట్లో కొన్నట్టుగానే ఉంటుంది పచ్చడి. వీటిని కూడా వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయితే గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు కారం అనేది వేసేసుకోవాలి. నేను కారం కొలత చెప్తున్నాను. నేను ఉప్పు కళ్ళు దేనితో వేసాను, ఆ కొలతతోనే ఇది ఫుల్‌గా వేయట్లేదు చూడండి. దీంతో 3 వేస్తున్నాననమాట. తలకట్టు కన్నా కొంచెం తక్కువే వేస్తున్నాను. అంటే కారం మరీ ఎక్కువైతే స్పైసీ ఎక్కువైపోద్దండి. అందుకనే ఉప్పు కన్నా కొద్దిగా కొంచెం కారం తగ్గించుకున్నాను. ఎంతో కాదండి. మెంతులు, ఆవాలను వేపాను కదండీ! దాన్ని ఇలా పౌడర్ చేసుకొని, దాన్ని కూడా ఈ గ్రైండర్‌లో ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం ఈ అన్నింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలని జస్ట్ మిక్సీలో కచ్చా పిచ్చాగా చేసుకుంటే సరిపోద్దండి. ఒక వెల్లుల్లిపాయ ఎక్కువే వేస్తున్నానండి, హెల్త్కి మంచిదని చెప్పి ఒకటి ఎక్కువ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా అయితే సరిపోద్ది. ఇప్పుడు పోపు పెట్టుకోవచ్చు. నిలవ పచ్చళ్ళు దేనికైనా సరే వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడతారండి. నేనైతే వేరుశనగ నూనె అయితే వాడుతున్నాను. 2 కేజీలు టమాటాలకి ఒక అర కేజీ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మనం చూసుకుని వేసుకుందాం. నేనైతే పోపుకి సగం వేస్తున్నాను ఫస్ట్. మిగిలిన సగం పచ్చడి కలుపుకునేటప్పుడు అందులో కలుపుతాను. ఆవాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిర్చి 5 వేస్తున్నానండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఈ వెల్లుల్లిపాయని మిక్సీలో కచ్చా పచ్చగా పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేపుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఫాస్ట్‌గానే వేగిపోయింది. పోపు వేగిపోయిన తర్వాత వెంటనే వేయకూడదు, చల్లారనివ్వాలండి. పోపు చల్లారేలోపు గ్రైండర్లో మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకుని పోపును కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. పోపు వేపిన మూకిట్లోనే నూనె కూడా ఒక 2 మినిట్స్ అయితే కాచుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ అయితే చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు పచ్చట్లో కలిపేసుకోవచ్చు. నేను కొలతలు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. 2 కేజీల టమాటాలకి 300 గ్రాముల కళ్ళుప్పు, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు 300 గ్రాములు కారం వేసేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా తగ్గించుకోవాలండి. ఉప్పు ఎంత వేసుకుంటే కారం కూడా అంతే వేసేసుకోవచ్చు. 200 గ్రాముల చింతపండు వేసుకోవాలి. సాఫ్ట్గా ఉందో చూడండి. ఇది వేడివేడి అన్నంలోకి, ఇంకా దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏడాది పాటు నిల్వ ఉంటుందండి. నేనైతే ఇప్పుడు ఒక గాజు కంటైనర్లో అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో అయితే పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. మిగిలిన ఆయిల్ పైన వేసేసుకుందాము.
ఎగ్జాక్ట్గా 1/2 kg ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి. ఇటువంటి నిల్వ పచ్చళ్ళన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండండి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ధృవజాశ్విత తెలుగు వ్లాగ్స్ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.